వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ హర్విల్లు. ఇవాళ ఒక మంచి ట్రావెల్ వీడియో చూపిస్తా. జస్ట్ ట్రావెలే కానీ వ్యూస్ సీనరీస్ అయితే భలే ఉంటాయి. ఏరోప్లేన్ నుంచి కూడా కొన్ని వ్యూస్ చూపిస్తా కానీ బట్ అవి ఎప్పుడు చూపించే విమానం రెక్కల మీద నుంచి మబ్బులు కాదు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. ఇవాళ ట్రావెల్ ఎక్కడి నుంచి అంటే నార్త్ కెరోలినా నుండి లాస్ వేగాస్ నుంచి ఇంకా అటు చాలా తిరిగేసాము. ఇవాళ అయితే అవన్నీ చూపించట్లేదు, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈవెన్ లాస్ వేగాస్ ఊరు కూడా తర్వాత చూపిస్తాను. ఇవాళ అయితే అసలు చుట్టుపక్కల ఎలా ఉంటుంది, ఆ సీనరీస్ అన్ని బ్యూటిఫుల్గా ఉంటాయి, అవి ఎంజాయ్ చేయండి. పదండి మన వీడియోలోకి. ఆహా! ఏమి లక్కీ నేను. సీటంతా ఖాళీ. యాక్చువల్‌గా నాది వెనకాల సీటయితే, మా అక్క వాళ్ళ ఫ్యామిలీ పక్కనే ఫుల్ ఖాళీ సీట్ దొరికింది. హాయిగా ఇక్కడ సెటిలయిపోయా. ఇప్పుడు పొద్దున 7:30యే. పొద్దున్నే 7:30 కల్లా ఫ్లైట్‌లో ఉండాలంటే ఎంత కష్టమో చూడండి. 3 గంటల ముందు రావాలా ట్రావెలు, మళ్ళీ పొద్దున్నే లేచి రెడీ అవ్వాలి. అంత ఈజీ కాదు గదా! ఇక్కడ ఏరోప్లేన్‌ల ట్రాఫిక్ చూడండి. రన్‌వే మీద మా ఫ్లైట్ ముందే ఇంకొక ఫ్లైటు. ఎవరైనా ఎక్కువగా ఫ్లైట్‌లో ట్రావెల్ చేస్తుంటే, ఆహా! ఎంచక్కగా బోలెడన్ని ఫ్లైట్స్ ఎక్కుతున్నాడు అనుకునేదాన్ని అంతకుముందు. ఇప్పుడా ఇండియా నుంచి అమెరికా ట్రావెల్ చేసే వాళ్ళని చూస్తే జాలేస్తుంది. అయ్యో పాపం అనిపిస్తుంది. సరే, ఆ టాపిక్ తర్వాత మాట్లాడుకుందాం కానీ, ఇప్పుడైతే వ్యూస్ ఎంజాయ్ చేద్దాం. దూరంగా బిల్డింగ్స్ కనిపిస్తున్నాయా? అదే డౌన్ టౌన్ అంటే. ఇక్కడ సిటీ సెంటర్‌ని డౌన్ టౌన్ అంటారు. సిటీ సెంటర్‌లో తప్ప మిగతా అమెరికా అంతా జనరల్‌గా ఫ్లాట్‌గానే ఉంటుంది. పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏమీ ఉండవు జనరల్‌గా. 5 గంటల ప్రయాణం, ఆకలితో చచ్చిపోకుండా ఓ బిస్కెట్ ముక్క, కొంచెం జ్యూసు ఇచ్చారు. దీంతోనే ప్రాణాలు నిలబెట్టుకుని ఉండాలి మరి. ఈ విషయంలో ఇండియానే నయం అనిపిస్తుంది. 2 గంటల కంటే ఎక్కువ ప్రయాణం చేస్తే చేతిలో ఏదో కాస్త తినడానికి పెడతారు. బతికుండటానికి ఏదో ఒకట్లే అన్నట్టు అయి పొట్టలో పడేసి, గుర్రు సౌండ్ రాకుండా హాయిగా కునికేశా. లాస్ వేగాస్ రావడానికి కరెక్ట్‌గా అరగంట ముందు లేచా. బయటకు చూసి అర్థం కాలే, కిందున్న బ్లూ కలర్ అంతా ఏంటా అని. నీళ్ళేమో అనుకున్నా. నిద్రమత్తు వదిలి అప్పుడు బుర్ర పనిచేసింది. పైనున్న మబ్బుల నీడ కింద పడి అలా బ్లూయిష్‌గా నీళ్లలాగా కనిపిస్తోంది. పక్కన ఉన్న భూమిని అంటే నేలను చూడండి. అంతా క్రాక్స్ ఇచ్చినట్టు ఇలా విడిపోయినట్టుగా ఉంది. ఇంత పైనుంచి అది కనిపిస్తుందంటే ఇంక దగ్గరికెళ్తే ఎంత పెద్దగా ఉంటుందో చూడండి. లోయలాగా ఉంటుందేమో. నిజంగా కొన్ని ప్రకృతి వింతలు ఎంత విచిత్రంగా ఉంటాయో. అలా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఈ మబ్బులు అడ్డం వచ్చేసినియి. నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినప్పుడు, ఆ తర్వాత కొన్నిసార్లు మాత్రం ఇలాగ మబ్బుల్లోంచి వెళ్తుంటే ఆహా! తెగ మురిసిపోయేదాన్ని. ఆహా! మబ్బుల్లోంచి వెళ్తున్నా అని. ఇప్పుడైతే అంత ఎంజాయ్ చేయలేకపోతున్నాను. వ్యూస్‌కి అడ్డం వస్తుందన్న ఒకటి, ప్లస్ ఏరోప్లేన్ కూడా ఇలా మబ్బుల్లోంచి వెళ్తున్నప్పుడు డొక్కు బసలాగా ఊగిపోతుంది కదా! ఆ మబ్బులు దాటగానే వచ్చిన సీనిది. నేనైతే అలా నోరు తెరుచుకుని ఉండిపోయా. ఏముంది కదా వ్యూ! వచ్చేశాం లాస్ వేగాసు. ఈ లాస్ వేగాస్ అనే సిటీ అమెరికాలో స్మాలెస్ట్ డెజర్ట్‌లో ఉంది. అందుకే చెట్లు చూడండి చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే మరి ఊరేమో ఓవెన్‌లాగా మండిపోతూ ఉంటుంది. ఎంత వేడున్నా ఏమున్నా విజిటర్స్ మాత్రం పరిగెత్తుకుంటూ వస్తారు. లాస్ వేగాసు గ్యాంబ్లింగ్‌కి బాగా ఫేమస్. అసలు ఈ సిటీని సిన్ సిటీ అని కూడా అంటారు. ఇది ఎంటర్‌టైన్‌మెంట్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్‌గా కూడా ఫేమస్. ఇక్కడ గ్యాంబ్లింగ్ కూడా లీగలే. ప్రపంచంలో ఎక్కువ క్యాసినోస్ ఉన్న సిటీ కూడా ఇదే. 70 క్యాసినోస్ ఉన్నాయంట ఇక్కడ. చెప్పాను కదా అమెరికా అంతా ఆల్మోస్ట్ ఫ్లాట్‌గా ఉంటుందని. ఇదిగో ఇంతే. ఓన్లీ డౌన్ టౌన్‌లోనే అంటే సిటీ సెంటర్‌లోనే కొంచెం పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. లేకపోతే 2 ఫ్లోర్‌లే జనరల్‌గా. అదే అపార్ట్‌మెంట్ అయితే ఒక 4, 5 ఫ్లోర్లు. అంతకంటే పెద్ద పెద్దవి జనరల్‌గా ఉండవు. అదే ఇండియాలో అయితే అపార్ట్‌మెంట్లు కూడా ఆకాశాన్ని అంటుకుంటూ ఉంటాయి. మీకు తెలుసా? అంతరిక్షం నుంచి చూస్తే ప్రపంచంలోకెల్లా లైట్లెక్కువగా, బ్రైట్‌గా కనిపించేది ఈ లాస్ వేగాస్ సిటీయేనంట. ఇదంతా ఔట్‌స్కర్ట్స్ కానీ, ఆ దూరంగా బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా! అది బ్రైటెస్ట్ స్పాట్. చూసారా? ఇక్కడి నుంచే బిల్డింగ్ మీద అడ్వర్టైజ్‌మెంట్స్ కనిపిస్తున్నాయి. ఇంక రాత్రిపూటైతే కళ్ళు జిగేల్ జిగేలంటాయేమో. యెల్లో కలర్ ఫ్లైట్స్ చూసారా? నేనైతే ఆ కలర్ ఫ్లైట్స్ ఎప్పుడూ చూడలే. ఆ బిల్డింగ్స్ పక్కనే లెఫ్ట్ సైడ్ చూడండి ఒక పెద్ద వీల్ కనిపిస్తుంది. మన జెయింట్ వీల్ లాంటిది. దాన్ని ఫెర్రిస్ వీల్ అని అంటారు. ప్రపంచంలోకెల్లా టాలెస్ట్ వీల్ ఇదే. దీని హైటు 550 ఫీట్ అంట. ఒక్క రౌండ్ కొట్టడానికి హాఫ్ అన్ అవర్ పడుతుందంట. ఈ లాస్ వేగాస్ ఊరు, ఈ వీలు, ఈ బిల్డింగ్సు ఇవన్నీ తర్వాత వీడియోలో చూపిస్తా. మనం పొద్దున 7:30కి బయలుదేరాం కదా! ఇప్పుడైతే 8:30 అయింది. అలాగని గంట ప్రయాణం కాదు, 5 గంటల ప్రయాణం. నార్త్ కెరోలినాకి, లాస్ వేగాస్‌కి ఉన్న టైమ్ జోన్ డిఫరెన్స్ వల్ల ఈ తేడా వస్తుంది. లాస్ వేగాస్ ఎయిర్‌పోర్ట్ అంతా
ఎక్కువగా ఇలా జిల్ జిల్ జిగా జిగానే. నార్మల్ ఎయిర్‌పోర్ట్స్ కంటే కొంచెం బ్రైట్‌గా, ఎక్కడ చూసినా చిన్న చిన్న క్యాసినోస్ ఇలా ఉంటాయి. ఈ షాప్ చూడండి. అంతా మెటల్ వర్క్. భలే ఉంది కదా! ఇక్కడ ఎస్కలేటర్స్ చూడండి. ఎంత వైడ్‌గా ఎన్నున్నాయో. మా ప్లాన్ అయితే ఇక్కడి నుంచి కాలిఫోర్నియా వరకు రోడ్ ట్రిప్. ఎయిర్‌పోర్ట్ నుంచి టాక్సీ స్టాండ్‌కి వెళ్ళాలంటే ఒక ట్రైన్ ఎక్కాలి. ఆ ట్రైన్ జర్నీ చూడండి ఎంత బావుందో. జర్మనీ విజిట్ అప్పుడు ఒక హ్యాంగింగ్ ట్రైన్ చూపించాను. ఇది కూడా అలాగే ఉంది. కాకపోతే అది హ్యాంగింగ్ ట్రైను, ఇది అండర్‌గ్రౌండ్ ట్రైను. This is the final stop. Exit now for Terminal 1 baggage claim, ground transportation, ticketing, and A, B, and C gates. Please check for all personal belongings before leaving the train. బయట నుంచి చూస్తే ఫుల్ ట్రైన్ కనిపించదు. ఓన్లీ డోర్ వరకే కనిపిస్తుంది. లాస్ వేగాస్‌లో 2 టెర్మినల్స్ ఉన్నాయి. ఇప్పుడైతే ఒక టెర్మినల్ నుంచి బయటకొచ్చాము. ఇది టాక్సీ పికప్ ఏరియా. ఇక్కడి నుంచి మేమైతే ఇంకో టెర్మినల్‌కి వెళ్ళాలి. ఇక్కడ పార్కింగ్ రేట్స్ చూడండి. నాకైతే చవకగానే అనిపించినియి. అదిగో లిమజిన్ కారు. మీకు తెలుసా? కారుల్లో ఎయిర్ కండిషనింగ్ స్టార్ట్ చేసింది ఈ కారు నుంచే. ఇక్కడి నుంచి మా టాక్సీ స్టాండ్‌కెళ్ళాలంటే మళ్ళీ ఇంకో బస్ ఎక్కాం. ఈ బస్సు ఎయిర్‌పోర్ట్‌లోంచి బయటకు రాగానే ఇంక మొదలైంది. కిటికీలోంచి తల బయటకు పెట్టి చూసి ఆశ్చర్యపోయా. అసలు మట్టే లేదు. అంతా రాళ్ళే. రకరకాల పామ్ ట్రీసు. మీకు తెలుసా? ఇండియాలో చండీగఢ్‌లో ఉన్నన్ని పామ్ ట్రీసు మరి ఏ సిటీలోనూ లేవంట. ఒక పెద్ద కారు షెడ్‌కొచ్చి పడ్డాం. ఇక్కడి నుంచి ఏ కారైనా మనకిష్టం వచ్చింది తీసుకోవచ్చంట. చాలా రకాల బ్రాండ్లు, చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. విచిత్రం ఏంటంటే ఒక్క కారు కూడా లాక్ చేసి లేదు. నాకు మాత్రం భలే ఆశ్చర్యం అనిపించింది. లాక్స్ అన్నీ కార్‌కే పెట్టున్నాయి. మా నలుగురి లగేజ్ పట్టేలాగా బూట్ స్పేస్ చూసుకొని ఒక స్పోర్ట్స్ కారు నిసాన్ బ్రాండ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇది 10 రోజుల ట్రిప్ అయినా మా లగేజ్ మాత్రం చాలా ఎఫిషియెంట్‌గా సర్దుకున్నాం. అసలు చెక్-ఇన్నే చేయలే. మొత్తం హ్యాండ్ లగేజే. నమ్మలేరు కదా! చూపిస్తా నా పెట్టె. అసలే చలికాలం. అందుకనే అన్నీ స్వెటర్ టైపే. మరి ఒక్కొక్కటి ఎంత లావుంటాయి. కాకపోతే ఫోల్డ్ చేసే దానిలో ఒక టెక్నిక్ యూజ్ చేస్తా. ఈ సూట్ కేసు, ఇంకొక బ్యాక్ ప్యాక్‌తో మొత్తం సర్దేశాను. శాంపిల్‌కి ఒకటి చూపిస్తా. మామూలుగా ఏదైనా షర్ట్ మడతపెట్టినట్లే మడతపెట్టి, అది రోల్ చేసినప్పుడు మాత్రం గట్టిగా ప్రెస్ చేస్తూ రోల్ చేయాలి. అలా ప్రెస్ చేసి రోల్ చేయడం వల్ల చాలా తక్కువ ప్లేస్ పడుతుంది. ఒక చేతిలో మొబైల్ ఉండటం వల్ల సరిగ్గా ప్రెస్ చేయలేకపోతున్నాను కానీ, యాక్చువల్‌గా 2 చేతులు యూజ్ చేసి గట్టిగా ప్రెస్ చేస్తే తక్కువ ప్లేస్‌లో పట్టేస్తుంది. ఇలా పెట్టడం వల్ల ఏది ఎక్కడ ఉంది అనేది కూడా ఈజీగా తెలిసిపోతుంది. ఇదిగో ఫైనల్‌గా మేము సెలెక్ట్ చేసుకున్న కారు. ఇంకా సీనరీస్ ఎంజాయ్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ తెల్లగా ఉన్నది గోడ. యాక్చువల్‌గా డివైడరు. ఇక్కడ మొక్కలు పెరగవో ఏమో మరి. గోడ కట్టేశారు. ఇంత వైడ్‌గా వ్యూ చాలా బావుంది కదా! ఇక్కడ ఇళ్ళు చూడండి డిఫరెంట్‌గా ఉన్నాయి. అన్నీ గ్రౌండ్ ఫ్లోరే. ఒక్కటి కూడా సెకండ్ ఫ్లోర్ వరకు లేదు. కొన్ని మాత్రం ఫస్ట్ ఫ్లోర్ వరకి ఉన్నాయి. ఇక్కడ మట్టి చూడండి ఎలా ఉందో. యాక్చువల్‌గా మట్టి అనకూడదు రాళ్ళనాలి కదా! ఇక్కడ చూడండి ఆకాశంలోకి వెళ్ళిపోతున్నట్టే ఉంది. బావుంది కదా! అలా చాలా దూరం ట్రావెల్ చేశాం. సీనరీస్ ఎంత బావున్నా ఓ పక్కన మనసు బిక్కుబిక్కుమంటుంది. చుట్టూ ఎటు చూసినా ఒక షాపు గాని, ఒక మనిషి గాని అసలేమీ కనిపించట్లేదు. ఏమన్నయితే ఏంటి పరిస్థితి అనిపిస్తుంది. అప్పుడప్పుడు వెళ్ళే కార్లు తప్ప ఇంకేమీ లేదు. అలా చాలా దూరం ట్రావెల్ చేసిన తర్వాత కొన్ని మొక్కలు, కొన్ని షాపులు, పెట్రోల్ బంకు ఇలాంటివి కనిపించినియి. హమ్మయ్య అనిపించింది. ఈ షాపు పేరు చూడండి. గన్స్ అండ్ జ్యువెలరీ అంట. దేవుడా! ఇదేం కాంబినేషన్ అసలు. పక్కనే బీరు, గ్రోసరీసు, సోడా. బీర్లు, సోడాలు కొనుక్కోలేదు కానీ మంచినీళ్ళు మాత్రం కొనుక్కున్నాం. ఆ షాపు బయట వ్యూ ఇది. ట్రాఫిక్ లేదు, పొల్యూషన్ లేదు, జనం లేరు. ఎంత బావుంది. అలా ట్రావెల్ చేసి చేసి ఈ వ్యూ వచ్చింది. ఇది మాత్రం బెస్ట్ వ్యూ అనిపించింది. ఎంత బావుందసలు. చూస్తుంటే రోడ్డు డైరెక్ట్‌గా దానిలోకి వెళ్ళిపోయేటట్లుంది గానీ, పక్కకి తిరిగిపోయింది. ఈ వ్యూ మాత్రం ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తూనే ఉంది.
మేమైతే ఒక పావుగంట సేపైనా డ్రైవ్ చేసుంటాం ఈ వ్యూ చూస్తూ. అయినా సరిపోలే, ఇంకాసేపుంటే బావుండనిపించింది. ఇక్కడ అన్నీ చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. మట్టి, రాళ్ళు, కొండలు. ఈ కొండ చూడండి ఎన్ని రంగులున్నాయో. పైనేమో డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బ్రౌను, కింద లైట్ కలరు. ఆ దూరంగా కొండ మీద బిల్డింగ్ కనిపిస్తుంది కదా! అక్కడికెళ్తున్నాం ఇప్పుడు. ఒక వరల్డ్ ఫేమస్ టూరిజం స్పాట్ ఉంది. అదేంటో నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఈ వీడియోలో వ్యూసు, సీనరీసు నచ్చినయ్యా? మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటా మరి.